శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 3వ సర్గము. హనుమంతుడు లంకాధిదేవతను దండించి లంకలో ప్రవేశించుట. స లంబశిఖరే లంబే లంబోతయదసన్నిభే సత్వమాస్థాయ మేధావి హనుమాన్ మారుతాత్మజః. నిశి లంకాం మహాసత్వో వివేశ కపికుంజరః రమ్యకాననతో యాఢ్యాం పురీం రావణపాలితాం. మిక్కిలి ప్రజ్ఞాశాలియు వాయుస్తుడును మహాబలసంపన్నుడును అయిన కపిశ్రేష్ఠుడు ఉన్నత శిఖరములు కలిగి ఎత్తైన మేఘము వలె ఒప్పుచున్న లంబ పర్వతమునందు రమ్యములైన వనములతోనూ జలాశయములతోనూ విలసిల్లుచు రావణపాలితమైన లంకానగరమున ధైర్యము వహించి ప్రవేశించెను. శారదాంబుధర ప్రఖ్యై భవనైరుపశోభితాం సాగరోపమ నిర్ఘోషాం సాగరా నిలసేవితాం. ఆ లంకానగరము శరత్కాల మేఘముల వలె స్వచ్ఛములైన హర్మ్యములతో విలసిల్లుచుండెను. సముద్ర ఘోషలను మించు రాక్షసుల భయంకర ధ్వనులతో నిండి ఉండెను. సముద్రము మీదుగా వచ్చు చల్లని పిల్లగాలులతో సేవింపబడుచుండెను. సుపుష్ట బలసంఘుష్ట యథైవ విటపావతీం చారు తోరణ నిర్యూహాం పాండూర ద్వారతోరణాం. ఆ లంకాపురి బలిష్టములైన సేనలతో నిండి ఉండెను. అతని ద్వార బంధములపై మత్తగజములు చెక్కబడి ఉండెను. అది స్వచ్ఛములైన ద్వార తోరణములు కలిగి అలకాపురిని తలపించుచుండెను. భుజగా చరితాం గుప్తాం శుభాం భోగవతీమివ తాంస విద్యుద్ఘనాకీర్ణాం జ్యోతిర్గణ నిషేవితాం మందమారుత సంచారాం యథేంద్రశ్యామరావతీం. సర్ప సంచారములచే ఉప్పుచున్న భోగవతి అనగా పాతాళ నగరము వలె ఆ లంకానగరము సురక్షితమై సుందరమై విలసిల్లుచుండెను. అది ఇంద్రుని నగరమైన అమరావతి వలె మెరుపులతో కూడిన మేఘములచే వ్యాప్తమై నక్షత్ర మండలముతో శోభిల్లుచుండెను. అచట చల్లని పిల్లవాయువులు వీచుచుండెను. అది సకల వైభవములతో ఒప్పారుచుండెను. శాంత కుంభేన మహతా ప్రాకారేణాభిసంవృతాం కింకిణీజాల ఘోషాభిః పతాకాభిరలంకృతాం. ఆ పురి ఎత్తైన బంగారు ప్రాకారములచే పరివృతమై ఉండెను. చిరుమువ్వల సవ్వడులతో కూడిన పతాకములతో అది అలంకరింపబడి ఉండెను. ఆసాద్య సహసా హృష్టః ప్రాకారమభిపేదివాన్ విస్మయావిష్ట హృదయ పురీమాలోక్య సర్వతః.
ఆ లంకా నగరమును త్వరగా చేరి హనుమంతుడు సంతోషముతో దాని ప్రాకారము మీదికి ఎక్కెను. పిమ్మట ఆ లంకాపురిని కలియజూచిన మారుతి హృదయము ఆశ్చర్యచకితమయ్యెను. జాంబూనదమయైర్ద్వారైః వైఢూర్యకృతవేదికైః వజ్రస్ఫటికముక్తాభిః మణికుట్టిమభూషితైః తప్తహాటకనిర్యూహైః రాజతామలపాండురైః వైఢూర్యకృతసోపానైః స్ఫాటికాంతరపాంశుభిః చారుసంజవనోపేతైః ఖమివోత్పతితైః ఆ నగరమునందలి ద్వారములు స్వర్ణమయములై ఉండెను. వేదికలు స్ఫటికములతో ముత్యములతోనూ కూడి వైఢూర్య మణిమయములై ఉండెను. కుట్టిమములు అనగా నేలలు వజ్రములతోడను మణులతోడను అలంకరింపబడి ఉండెను. పుటము పెట్టిన బంగారముతో నిర్మింపబడిన ఏనుగులతోడను వెండివలే ఆ భవనముల పైభాగములు నిర్మలములై స్వచ్ఛములై ఉండెను. వైఢూర్య మణులచే పొదగబడిన సోపానములతోడను స్ఫటిక మణిమయములైన ముంగిళ్లతోడను మనోహరములైన సభాస్థలులతోడను అంబరమును చుంబించుచు ఆ గృహములు శోభిల్లుచుండెను. క్రౌంచ బర్హిన సంఘుష్టై రాజహంస నిషేవితై తూర్యాభరణ నిర్ఘోషై సర్వతః ప్రతినాదితాం వస్వౌక సారా ప్రతిమాం తాం వీక్ష నగరీం తతః ఖమివోత్పతితాం లంకాం జహర్ష హనుమాన్ కపిః. క్రౌంచ పక్షుల కలకలములతోడను నెమళ్ళ క్రేంకారములతోడను రాజహంసల నడకలతోడను అతడి భవనములు విరాజిల్లుచుండెను. అంతటను తూర్యధ్వనులను ఆభరణముల గలగలలను ప్రతిధ్వనించుచుండెను. సంపదలకు నెలవైన అలకాపురితో సదృశమై ఆకాశమునకు ఎగిరిపోవుచున్నదాయనట్లు ఒప్పుచున్న ఆ లంకానగరమును చూచి హనుమంతుడు మిక్కిలి సంతసించెను. తాం సమీక్ష్య పురీం రమ్యాం రాక్షసాధిపతే శుభాం అనుత్తమాం బుద్ధియుతాం చింతయామాస వీర్యవాన్. అత్యుత్తమము ఐశ్వర్య సంపన్నము అత్యంత సుందరము మంగళప్రదము అయిన రావణుని యొక్క ఆ లంకాపురిని మహాపరాక్రమశాలి అయిన మారుతి పరికించి చూచి ఆలోచింపసాగెను. నేయమన్యేన నగరీ సఖ్యా దర్శయితుం బలాత్ రక్షిత రావణ బలై ఉజ్జతాయుధధారిభిః. ఆయుధములతో సిద్ధముగానున్న రావణ సైన్యములు రక్షించుచున్న ఈ నగరమును బలప్రయోగముతో ఇతరులెవ్వరునూ జయింపజాలరు. కుముదాంగదయోర్వాపి సుషేణస్య మహాకపేః ప్రసిద్ధేయం భవేద్భూమి మైందద్వివిదయోరపి వివస్వతస్తనూజస్య హరేశ్చ కుశపర్వణః వృక్షస్య కేతుమాలస్య మమచేవ గతిర్భవేత్. కానీ దుర్భేద్యమైనదిగా ప్రసిద్ధికెక్కిన ఈ నగరమును కుముదుడు అంగదుడు మహాకపి అయిన సుషేనుడు మైందుడు ద్వివిధుడు వీరికి మాత్రము జయింపసాధ్యము కావచ్చును. సూర్యసుతుడైన సుగ్రీవునకును వానర వీరుడైన కుశపర్వునకును భల్లూకరాజైన జాంబవంతునకును కేతుమాలునకును నాకును ఇందు ప్రవేశింప వీలగునేమో. సమీక్షతు మహాబాహో రాఘవస్య పరాక్రమం లక్ష్మణస్య చ విక్రాంతం అభవత్ ప్రీతిమాన్ కపిః. హనుమంతుడు శ్రీరాముని పరాక్రమమును లక్ష్మణుని శౌర్యమును బాగుగా గుర్తుకు తెచ్చుకొని లంక ఎంతటిదైనను రామలక్ష్మణుల బలపరాక్రమం ముందు అది నిలువజాలదని తలంచి మిక్కిలి సంతసించెను. తాం రత్న వసనోపేతాం కోష్టాగార వతంసకాం యంత్రాగార స్తనీం బుద్ధాం ప్రమదామివ భూషితాం తాం నష్ట తిమిరాం దీప్తైః భాస్వరైశ్చ మహాగృహైః నగరీం రాక్షసేంద్రస్య సదదర్శ మహాకపీః. ఆ లంకానగరము రత్నకాంతులే వస్త్రములుగా కోష్టాగారములే కర్ణాభరములుగా యంత్రాగారములే స్తనములుగా కలిగి ఐశ్వర్య సంపన్నయై వివిధాలంకార శోభితైన స్త్రీవలే మనోహరముగా ఉండెను. అతడి గృహముల దీపకాంతులచే నగరములోని చీకట్లన్నీ తొలగిపోయెను. అట్టి లంకానగరమును ఆ కపివరుడు గాంచెను. అధసా హరిశార్దూలం ప్రవిశంతం మహాబలం నగరీ స్వేన రూపేణ దదర్శ పవనాత్మజం. మహాబలశాలియు వానరశ్రేష్ఠుడు అయిన మారుతి లంకలో ప్రవేశించుచుండగా లంకాధిదేవత స్వస్వరూపముతో ఆయనను చూచెను. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణపాలిత స్వయమేవోత్థిత తత్ర వికృత ననదర్శన. రావణపాలిత అయిన ఆ లంక అనగా లంకిని ఆ కపివరిని చూచి భయంకరమైన ముఖముతో చూపులతో అతట లేచి నిలబడెను. పురస్తాత్ కపివర్యస్య వాయుసూనో రతిష్టత ముంచమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. ఆ లంకాధిదేవత కపిశ్రేష్ఠుడైన మారుతికి ఎదురుగా నిలచెను. పిమ్మట ఆమె భయంకర నాదమనర్చుచూ హనుమంతునితో ఇట్లనెను. కస్త్యం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహ యత్తత్వం యావత్ ప్రాణా ధరంతితే. ఓ వానరా, నీవెవరువు? నీవు ఇతడికి వచ్చిన పని ఏమి?
నా చేతిలో నీ ప్రాణములు పోకముందే యథార్థమును తెలుపుము. నా సఖ్యం కల్వియం లంక ప్రవేష్టుం వానరత్వయ రక్షిత రావణ బలై అభిగుప్త సమంతతః. ఓ వానర, రావణ బలములచే అంతటను బాగుగా రక్షింపబడుచున్న ఈ లంకలో ప్రవేశించుట నీకు అసాధ్యము సుమా. అధ తామబ్రవీద్వీరో హనుమానగ్రతస్థితాం కథయిష్యామి తే తత్వం యన్మాం త్వం పరిపృచ్ఛసి కాత్వం విరూపనయన పురద్వారే వతిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్సయసి దారుణ. పిమ్మట తన ఎదుట నిలిచిన లంకతో మహావీరుడైన హనుమంతుడు ఇట్లు పలికెను, నీవడిగిన యథార్థమును తర్వాత వచించదను, ముందుగా నీవెవరో తెలుపుము. వికృతమైన ఆకారముతో నేత్రములతో భయంకరముగానున్న నీవెవరవు? ఈ పురద్వారము కూడా నిలిచియుండుటకు గల కారణమేమి? నన్ను ఎందులకు నిరోధించుచున్నావు? ఏల బెదిరించుచున్నావు? హనుమద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధ పరుషం పవనాత్మజం. కామరూపిణి అయిన ఆ లంక హనుమంతుని మాటలను విని కుపితయై మారుతితో పరుషముగా ఇట్లు పలికెను, అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్దర్శ రక్షామి నగరీమిమాం. నేను మహాత్ముడును రాక్షసరాజును అగు రావణుని ఆజ్ఞానువర్తిని ఈ నగరమును రక్షించుచున్నాను. నన్ను ఎవరనూ ఎదిరింపజాలరు. న సఖ్య మమవగ్నాయ ప్రవేష్టుం నగరీత్వయ అద్య ప్రాణై పరిత్యక్తః స్వప్స్యసే నిహతోమయ. నన్ను ధిక్కరించి నీవి నగరమున ప్రవేశించుట అసాధ్యము. నేడు నా చేతిలో నీకు చావు తప్పదు. నీవు అసూలు వీడి దీర్ఘనిద్రలో మునిగెదవు. అహం హి నగరీలంక స్వయమేవ ప్లవంగమ సర్వతః పరిరక్షామి హేతత్తే కథితం మయా. ఓ వానరా, నేను సాక్షాత్తు లంకాధిదేవతను. ఈ నగరమును అన్ని విధములుగా రక్షించుచుందును. ఈ విషయమునే నీకు తెలిపితిని. లంకాయా వచనం శ్రుత్వా హనుమాన్ మారుతాత్మజః యత్నవాన్ స హరిశ్రేష్ఠ స్థితః శైల ఇవాపరః. కపిశ్రేష్ఠుడును వాయుస్థుడును అయిన హనుమంతుడు లంకాధిదేవత వచనములను విని ఆమెను ఎదురించుటకు సిద్ధమై పర్వతాకారమున నిలబడెను. సతాం స్త్రీ రూప వికృతాం దృష్ట్వా వానర పుంగవః ఆబభాషేధ మేధావి సత్వవాన్ ప్లవగర్షభః. పిమ్మట వానరోత్తముడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు మహాబల సంపన్నుడు అయిన హనుమంతుడు వికృతాకారమున స్త్రీ రూపమునున్న ఆ లంకాధిదేవతను చూచి ఆమెతో ఇట్లు భాషించెను, ద్రక్ష్యామి నగరీం లంకాం సాట్ట ప్రాకారతోరణాం ఇత్యర్థమిహ సంప్రాప్తః పరం కౌతూహలం హిమే. మేడలతో ప్రాకారములతో తోరణములతో ఉప్పుచు మనోహరముగానున్న లంకానగరమును చూడవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. అందులకై నేనిచ్చటికి వచ్చితిని. వనాన్యుపవనానీహ లంకాయాః కాననాని చ సర్వతో గృహముఖ్యాని ద్రష్టుమాగమనం హిమే. లంకలోని తోటలను ఉద్యానవనములను అడవులను అంతటను వరుసలు దీరియున్న భవనములను చూచుటకై ఇచ్చటకు నేను ఏతెంచితిని. తస్య తద్వచనం శ్రుత్వా లంకాసా కామరూపిణి భూయ ఏవ పునర్వాక్యం బభాషే పరుషాక్షరం. కామరూపిణి అయిన ఆ లంకాధిదేవత హనుమంతుని వచనములను విని ఇంకనూ పరుషములైన వచనములను ఇట్లు పలికెను, మమా నిర్జత్య దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం న సఖ్య మధ్యతే ద్రష్టుం పురియం వానరాధమా. దుర్బుద్ధి గల ఓ వానరాధమా, నేను రావణుని పోషణలో అతని అండదండలతోనున్నాను. నన్ను జయింపకయే నేడు ఈ నగరమున నీవు ప్రవేశింపజాలవు. తతస్స కపిశార్దూలః తామువాచ నిశాచరీం దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. పిమ్మట కపివరుడు ఆ రాక్షసితో, ఓ శుభాంగి, ఈ నగరమును చూచిన పిమ్మట మరల వచ్చిన రీతిగానే వెళ్ళెదను అని నమ్రస్వరముతో పలికెను. తతఃకృత్వా మహానాదం సా వై లంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగిత. పిదప ఆ లంకాది దేవత భయంకరమైన ఒక మహాధ్వనిని గావించి ఆ కపివరుని తన అరచేతితో వేగముగా బలము కొలది కొట్టెను. తతస్స కపిశార్ధూలో లంకయా తాడితో భృశం ననాదసు మహానాదం వీర్యవాన్ పవనాత్మజః. లంకాధిదేవత బలముగా కొట్టగా కపిశ్రేష్ఠుడును మహావీరుడునైన వాయుస్థుడు ఒక మహానాదము గావించెను. తతస్సంవర్తయామాస వామహస్తస్య సోంగుళీః ముష్టినాభిజఘానైనం హనుమాన్ క్రోధమూర్ఛితః. వెంటనే ఆ హనుమంతునకు పట్టరాని కోపము వచ్చి తన ఎడమ చేతి వ్రేళ్లను ముడిచి ఆమెపై తిన్నగా ఒక్క దెబ్బ వేసెను. స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్వయంకృతః సాతు తేన ప్రహారేణ విహ్వలాంగీ నిశాచరి.
పపాత సహసా భూమౌ వికృతా ననదర్శన తతస్తు హనుమాన్ ప్రాజ్ఞః తాం దృష్ట్వా వినిపాతితాం కృపాం చకార తేజస్వి మన్యమానః స్త్రియం తుతాం తతో వై భృస సంవిఘ్న లంకాసా గద్గదాక్షరం ఉవాచ గర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం ప్రసీదసు మహాబాహో త్రాయస్వ హరిసత్తమా. స్త్రీ అని భావించి అతడు కోపమును ప్రకటింపలేదు. ఆ రాక్షసి మాత్రము అతని లఘుముష్టి ఘాతముతోడనే విహ్వలయ్యి వికృతములైన ముఖముతో చూపులతో వెంటనే భూమిపై పడిపోయెను. అనంతరము ప్రాజ్ఞుడును తేజస్వి అయిన హనుమంతుడు అట్లు నేల కొరిగిన ఆ రాక్షసిని చూచి స్త్రీ అని భావించి ఆమెను దయదలచెను. అప్పుడు ఆ రాక్షసి మిక్కిలి దిగులు పడినదై గర్వమును వీడి గద్గద స్వరముతో వానరవీరుడైన హనుమంతుడితో ఇట్లు పలికెను. ఓ మహాబాహు అనుగ్రహింపుము, ఓ కపీశ్వర కాపాడుము. సమయే సౌమ్య తిష్టంతి సత్వవంతో మహాబలః అహం తు నగరీ లంక స్వయమేవ ప్లవంగమా నిర్జితాహం త్వయా వీర విక్రమేణ మహాబల ఇదం తు తథ్యం శృణువై బ్రువంత్యా మే హరీశ్వర. ఓ మహాపురుష, ధీరులైన మహాబలశాలురు స్త్రీవధ చేయరాదు అను నియమమునకు కట్టుబడి ఉందురు. ఓ వానరోత్తమ, నేను సాక్షాత్తుగా లంకాధిదేవతను. మహాబలశాలివైన ఓ వీరుడా, నీ పరాక్రమం చేత నేను జయింపబడితిని. ఓ కపీశ్వర, నేను చెప్పేది ఈ మాట తథ్యము వినుము. స్వయంభువా పురాదత్తాం వరదానం యథా మమ యదా త్వాం వానరః కశ్చిత్ విక్రమాద్వసమానయేత్ తదా త్వయా హి విజ్ఞేయం రక్షసాం భయమాగతం సహిమే సమయ సౌమ్య ప్రాప్తోజ్య తవ దర్శనాత్. పూర్వము బ్రహ్మదేవుడు నాకొక వరమునొసంగెను. అది ఏమనగా, ఒక వానరుడు నిన్ను తన పరాక్రమము చేత జయించినప్పుడు రాక్షసులకు కీడు మూడునని నీ వెనుంగుము. ఓ సౌమ్య, నీ దర్శనమగుట వలన నేడు ఆ సమయము ఆసన్నమైనట్లే. స్వయంభూవిహిత సత్యో న తస్యాస్తి వ్యతిక్రమః సీతా నిమిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః రక్షసాం చైవ సర్వేషాం వినాశస్సముపాగతః తత్ప్రవిశ్య హరిశ్రేష్ఠ పురీం రావణపాలితాం విదత్స్వ సర్వకార్యాణి యాని యానీహ వాంఛసి. బ్రహ్మ పలికిన మాట సత్యమై తీరును, దానికి తిరుగుండదు. దురాత్ముడును రాక్షసరాజును అయిన రావణునకు రాక్షసులందరికీ సీతా నిమిత్తముగా వినాశకాలము దాపురించినది. అందువలన ఓ కపిశ్రేష్ఠ, రావణుడు పాలించుచున్న ఈ లంకాపురిని ప్రవేశించి నీవు తలపెట్టిన కార్యములనన్నింటినీ నిర్వహింపుము. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర శుభాం పురీం రాక్షస ముఖ్యపాలితాం యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీం విమార్గ సర్వత్రా గతో యథాసుఖం. ఓ కపీశ్వర, శాపమునకు గురి అయి రావణునిచే పరిపాలింపబడుచున్న ఈ సుందర నగరమును ప్రవేశింపుము. హాయిగా వెళ్ళి స్వేచ్ఛగా అనగా నిరాటంకముగా పరమసాధ్వి అయిన జానకికై అంతటను వెదుకుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే తృతీయ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి సుందరకాండమునందు ఇది 3వ సర్గము.